అట్లాగే అధ్యక్ష ఆర్టీసీ సంబంధించి మహాలక్ష్మి పేరు మీద రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ మహాలక్ష్మిగా మేము గౌరవిస్తున్నాం, పూజిస్తున్నాం. అది మన సాంప్రదాయం కూడా. అందుకోసం వాళ్ళ కోసం మేము ఒక పథకాన్ని ఈ రాష్ట్రంలో ఏ మూల నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయటం కోసం ఒక పథకాన్ని మేము అనౌన్స్ చేశాం. రాగానే ఆలస్యం అవుతుందేమో అని చెప్పి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన అరగంటలోనే బయటికి పోతే ఆలస్యం అవుతుందనే బస్సులను కూడా ఇదే అసెంబ్లీకి తెప్పించుకొని ఇక్కడ నుంచే ఆర్టీసీ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభం చేసి దానికోసం 1375 కోట్ల రూపాయలు చెల్లించాము ఆర్టీసీ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు చెల్లించడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కోట్ల సార్లు ఆ బస్సుల్లో ఉచితంగా తల్లిగారింటికో, హాస్పిటల్కో, బిడ్డను చూడటానికి స్కూల్కో, లేకపోతే ఇంకొక పెళ్ళిళ్ళకో, లేకపోతే దేవాలయాలకో ఎక్కడ పడితే అక్కడ ఉచితంగా ప్రయాణం చేయగలుగుతున్నారు. అలా ప్రయాణం చేయగలుగుతున్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి టిక్కెట్ల ధరని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థకి ప్రతి నెల డబ్బులు కట్టడం వల్ల 1375 కోట్లు ఇప్పటికల్లా కడితే తద్వారా అది ఆపరేషనల్ ప్రాఫిట్స్లోకి వచ్చి ఆర్టీసీ ఏమైపోతుందనే ఆందోళన నుంచి ఈరోజు ఆర్టీసీ అద్భుతంగా ఈ రాష్ట్రంలో ఎదుగుతూ ఉంది అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆ పక్కన మహిళలకు మేలు చేస్తూ ఇంకో పక్కన మన ప్రభుత్వ రంగ సంస్థను కూడా బతికించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి 2311 కోట్ల రూపాయలు అంటే అధ్యక్ష వీటన్నిటికీ స్కీమ్ సంబంధించి జీతాలకు సంబంధించి 61,194 కోట్ల రూపాయలు ఈ 10-11 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఒక పక్కన అప్పులు కడుతూ ఇంకో పక్కన ఇవన్నీ చేసుకుంటూ ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెడుతూ ముందుకు పోతా ఉన్నాం. ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? డబ్బులన్నీ దోబరా చేసింది. ఏం దోబరా చేసినావు? మీరు తీసుకొచ్చిన అప్పులకి వడ్డీలు అసలు కట్టలేక ఆ కట్టే కార్యక్రమంలో ఇన్ని వేల కోట్లు కడుతూ ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇది మేము గత సంవత్సరంగా మీరు ఏం చేశారంటే ఇది చేశాం. ఇంకా ఏదైనా సమగ్రమైన సమాచారం కావాలంటే నా దగ్గర ఇంకా ఉంది. హరీష్ రావు గారికి నేను ఇస్తా అధ్యక్ష. హరీష్ రావు గారు చాలా సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అంతకుముందు హెల్త్ మినిస్టర్గా కూడా పనిచేశారు, ఆరోగ్య శాఖ కూడా. అంతకుముందు మా ప్రభుత్వంలో కూడా యూత్ సర్వీసెస్ చేశారు అధ్యక్ష 2004. సో వారికి అనుభవం ఉంది అధ్యక్ష. ఒకవేళ ఏదో అనుభవం లేనటువంటి మంత్రి గారు మాట్లాడారన్నా, గౌరవ సభ్యులు మాట్లాడారన్నా నేను అర్థం